నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అన్నపూర్ణ. రచించిన వారు దేవినేని ఉష. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నపూర్ణకు మెలకు వచ్చింది. చుట్టూ చూసింది. తెల్లని గోడలు బెడ్లైట్ వెలుతురులో కనబడుతున్నాయి. గొంతు మంటగా ఉంది. దాహంగా ఉంది. మంచం మీద నుండి లేవలేని అసక్తత. తల తిప్పి చూసింది. స్టూల్ మీద మంచినీళ్లు పోసి ఉన్న గాజు గ్లాస్ కనిపిస్తోంది. పెదవులు తడుపుకుంది. నాలుక మీద తడి లేదు. రాధా ఎండిపోతున్న గొంతుతో అస్పష్టంగా పిలిచింది. జవాబు రాలేదు. అన్నపూర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా కుడి చేయి చాపి స్టూల్ మీద ఉన్న జగ్గు అందుకోబోయింది. వేళ్ల అంచులు తగిలి జగ్గు బళ్ళున కింద పడిపోయింది. గాజు జగ్గు ముక్కలు ముక్కలైపోయింది. నీళ్లన్నీ నేలపాలయ్యాయి. మంచి నిద్రలో ఉన్న గోపాల్కు ఏదో కింద పడిన శబ్దానికి మెలకు వచ్చింది. అత్తగారి గదిలో నుండి ఆ శబ్దం వచ్చిందని గ్రహించాడు. తల తిప్పి చూశాడు. రాధ గాఢంగా నిద్రపోతుంది. రాధా చిన్నగా పిలిచాడు. రాధ పలకలేదు. గోపాల్ తను బెడ్ దిగాడు. స్లిప్పర్స్ వేసుకుని పక్క రూంలోకి వచ్చాడు. గాజు పెంకులు, నిస్సహాయంగా మంచం మీద పడుకుని ఉన్న అత్తగారు. ఆమె స్థితి అతనికి అర్థమైంది. మగవాడు అయినా అతని మనసు జాలితో కరిగింది. మంచినీళ్లు కావాలా అత్తయ్య అని అడిగాడు. అవును అన్నట్టు తలూపింది. గోపాల్ స్టూల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి గ్లాస్ అత్తగారి చేతికి అందించాడు. అన్నపూర్ణ ఒక్కో చుక్క గొంతులో పోసుకుంది. ఖాళీ గ్లాస్ తీసుకున్నాడు గోపాల్. అన్నపూర్ణ అల్లుడి వైపు కృతజ్ఞతగా చూసింది. గోపాల్ గాజు పెంకులు ఏరేశాడు. అన్నపూర్ణ కళ్ళు మూసుకుంది. గోపాల్ తన రూంలోకి వచ్చాడు. రాధ చిన్నగా కదిలింది. రాధా భార్యను కుదిపాడు. ఏమిటి? కళ్ళు విప్పడిగింది. అత్తగారి స్థితంతా చెప్పాడు. రాధకు ఏమీ జాలనిపించలేదు. మీది మరీ విడ్డూరం. రోజు చచ్చేవాడి చావుకి ఎవరేడుస్తారు? నిర్లక్ష్యంగా అంటూ కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించింది. గోపాల్ నిట్టూర్చి తను కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారి పని మనిషి అంజమ్మ వచ్చి అన్నపూర్ణ పక్కబట్టలు దులిపి అన్నపూర్ణతో మొహం కడిగించింది. అమ్మా, రోజు చప్పటి బ్రెడ్ ఉదయాన్నే నేను తినలేకపోతున్నాను. ఒక్క ముద్ద అన్నం రాత్రిదున్నా తెచ్చిపెట్టు అన్నపూర్ణ అడిగింది. ఉదయాన్నే ఆమెకు బ్రెడ్డు పాలు ఇస్తారు. అన్నపూర్ణ ఒకప్పుడు నిజంగా అన్నపూర్ణే. వడ్లు విస్తారంగా పండే పొలాలుండేవి అన్నపూర్ణ భర్త రాఘవరావుకు. అన్నపూర్ణ ఇంట్లో రోజు 4 సేర్ల బియ్యం అన్నం ఉడికేది. ఆ ఇంట్లో ఉండేది అన్నపూర్ణ, రాఘవరావు, వాళ్ళ కూతుళ్ళిద్దరే. అయినా వచ్చే పోయే అతిథుల రాక ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఆ ఇంట్లో 4-5 విస్తరి ముందు కూర్చోవలసిందే. ఇంటికి ఎవ్వరొచ్చినా అన్నపూర్ణ ఆదరించి అన్నం పెట్టేది. ఆమె పేరుకు తగ్గట్టుగా ఉంటుందని అందరి నోట ఎన్నో ప్రశంసలు. వాళ్ల సంతానం చాముండి, రాధ. చాముండికి 6 సంవత్సరాలు వచ్చాక రాధ పుట్టింది. 2 పిల్లల్ని అపురూపంగా పెంచుకున్నారు. చాముండిని ఆ ఊరి రైతు కొడుకు రాజారావుకిచ్చి వివాహం జరిపించారు. రాజారావు అత్తవారి నుండి కట్నకాలుకలు ప్రత్యేకంగా ఆశించలేదు. రాఘారావుకు ఉన్న సంతానం 2 ఆడపిల్లలే. అతని ఆస్తి వీళ్లకే సంక్రమిస్తుంది అని తెలుసు. చాముండికి చాలా వరకు సహనం తక్కువ, నోటి దురుసు ఎక్కువ. రాధ ఆ సంవత్సరం కాలేజీలో చేరింది. రాధ ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగింది. ఆమె స్వభావం చాలా చిత్రమైంది. ప్రతిదానికి ప్రెస్టేజీ అంటూ చిందులు వేస్తుంది. రాధకు చాముండికి అంతగా సఖ్యత కలవదు. రాధ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా రాఘవరావు మరణించాడు. ఆ లోగిట్లో అన్నపూర్ణ, రాధ మిగిలిపోయారు. బంధువులు తరచుగా వస్తారు కనుక ఆడవాళ్లకు ఎక్కువగా సమస్యలు ఎదురు కాలేదు. బంధువుల సహకారంతో అన్నపూర్ణ రాధ వివాహం తలపెట్టింది. గోపాల్ పట్నంలో బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు. అతనికి రాధకి ఘనంగా వివాహం జరిగింది. రాజారావు మరదలి పెళ్లిలో మొహం మార్చుకుని తిరిగాడు. అత్తగారు తమ పెళ్లి కంటే మరదలి పెళ్లి అట్టహాసంగా చేసిందనే అభిప్రాయం అతని మనసులో పడింది.
రాధ తన అభిరుచుల మేరకు అట్టహాసమైన చీర సారెలతో పట్నంలో కాపురం పెట్టింది. రాజారావు అత్తగారిని ఆస్తి పంచి తన భార్యకు రావాల్సిన వాటా ఇవ్వాలంటూ పేచీ పెట్టుకున్నాడు. ఆడపడుచులకు ఆస్తి హక్కు ఎటూ వచ్చింది కనుక కూతుళ్లకు ఆస్తి పంచక తప్పలేదు. అన్నపూర్ణకు చాముండి పూర్తిగా భర్త పక్షాన చేరిపోయింది. డబ్బుతో రాజారావు ఆ ఊరి పెద్దలను కొనేశాడు. ఆస్తిలో అత్తగారికి ప్రత్యేకంగా వాటా పెట్టాల్సిన అవసరం లేదని, ఆవిడకు ఉన్నది ఎటూ 2 కూతుళ్లే కనుక ఆవిడ బాధ్యత చివరి వరకు వాళ్లే స్వీకరిస్తారని చెప్పాడు. అన్నపూర్ణను నోరెత్తనీయకుండా రాజారావు రాఘవరావు ఆస్తి 2 భాగాలు చేయించాడు. రాధ ఆమె భర్త వచ్చి తమ ఆస్తి అంతా క్యాష్ చేసుకున్నారు. చాముండికి 4 పిల్లలున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ల ఆలనా పాలనా చూస్తుందని చాముండి రాఘవరావు పథకం వేసుకుని తల్లిని తమ ఇంటికి తెచ్చుకున్నారు. తనకంటూ భర్త ఏర్పరిచిన లోగిలి దాటి అన్నపూర్ణ కూతురింట్లోకి అడుగుపెట్టింది. అన్నపూర్ణగా పేరు మోగిన ఆమె కూతురింటికి జీతం లేని ఆయా అయ్యింది. కూతురు పిల్లలను కూతురు కంటే ఎక్కువగా సాకింది. అల్లుడు రాజారావు అత్తగారు తమ ఇంట అడుగుపెట్టాక ఒక్కనాడు పలకరించలేదు. ఆవిడ్ను చూస్తూనే మొహం దుమదుమలాడించేవాడు. అన్నపూర్ణ ఆ ఇంట అందరి నిరాదరణలు మౌనంగా భరించింది. చాముండి పిల్లలు ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడే నాటికి అన్నపూర్ణమ్మకు వృద్ధాప్యం మీద పడింది. ఆవిడ అవసరం చాముండికి తీరిపోయింది. తల్లిని వెంటబెట్టుకొని బస్తీలో చెల్లెలింటికి తీసుకొచ్చింది. అప్పటికే లైట్గా పక్షవాతం వచ్చింది అన్నపూర్ణమ్మకు. రాధ చాముండి కలిసి అన్నపూర్ణను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్నపూర్ణను రాధకప్పగించి చాముండి రాజారావు తమ ఊరు వెళ్ళిపోయారు. రాధకు అక్క బావ స్వభావం తెలుసు. తల్లికి జవసత్వాలున్నంత వరకు ఊడిగం చేయించుకొని రసం తీసిన పిప్పిలా అయిపోయిన తల్లిని ఇలా వదిలించుకున్నారని గ్రహించుకుంది. అక్క మీద కోపంతో డబ్బు ఖర్చు పెట్టి తల్లికి మంచి వైద్యం చేయించింది. ఆవిడను డిశ్చార్జ్ చేశాక తన ఇంటికి తీసుకొచ్చింది. తల్లి కోసం ఒక రూము, ఒక పని మనిషిని ఏర్పరిచింది. అయితే రాధది అంతా డిసిప్లిన్ ప్రకారం జరిగే పద్ధతి. 2 మగపిల్లలు ఉంటే హాస్టల్లో జాయిన్ చేసేసింది. ప్రతి సంవత్సరం హాలిడేస్కు మాత్రమే వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంట్లో పద్ధతులన్నీ విదేశీ పద్ధతులే. రాధ ప్రతి విషయంలోనూ స్టేటస్ కోసం చూస్తుంది. అన్నపూర్ణగా రోజు 10 మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణకు ఇప్పుడు చిన్న కూతురు రాధ టైం ప్రకారం అన్నం కొలిచి పెడుతుంది. వయసు మీద పడింది కనుక కడుపు నిండుగా తింటే అరగదు అని అంటుంది. అంతేకాని ఆమె ఇంట్లో బియ్యం లేక కాదు. సంవత్సరం తిరిగేసరికి అన్నపూర్ణ మరింత ఎముకల పోగయ్యింది. చాలని కొలత తిండి ఆమె శక్తిని పూర్తిగా హరింపజేసింది. అన్నపూర్ణకు తిరిగి పక్షవాతం వచ్చేసింది. పూర్తిగా మంచంలో పడిపోయింది. ప్రాణం ఒక్కటి తప్ప ఆవిడలో ఏమీ లేదు. అది ఎప్పుడు పోతుందా అని దైవ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అంజమ్మ అన్నపూర్ణ కోరిక మీద రాత్రి అన్నం పన్నెల్లో పెట్టి తెచ్చింది. అన్నపూర్ణ ఆశగా అందుకోబోయింది. రాధ వచ్చి ఆ దృశ్యం చూసింది. నిలవ ఉన్న అన్నం తల్లికి పెడితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిపోతుందని, ఆ అన్నంలోకి సూక్ష్మక్రిములు చేరి ఉంటాయని లెక్చర్ ఇచ్చింది. అన్నపూర్ణ కూతుర్ని జాలిగా చూసింది. తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, తెలియని వాళ్లకు నేర్పొచ్చు. కానీ తన కూతురు లాంటి మూర్ఖులకు ఎవ్వరూ నచ్చచెప్పలేరని ఆవిడకు తెలుసు. రాధ పౌరుషంగా మాట్లాడుతుంటే అంజమ్మకు కోపం వచ్చింది. రాధకు ఆమెకు మాటా పెరిగి వాళ్ల తగాదా తారాస్థాయికి చేరింది. గోపాల్ వచ్చి ఆ 2 ఆడవాళ్లకు సర్ది చెప్పబోయాడు. ఎవ్వరూ వినిపించుకోలేదు. అంజమ్మ పని మానేసి వెళ్ళిపోయింది. పోతే పోయింది, డబ్బు పారేస్తే 190 మంది అనుకుంది పళ్ళు కొరుకుతూ రాధ. అన్నపూర్ణకు బ్రెడ్ ఇచ్చింది రాధ. నిరాసక్తిగా దాన్ని అందుకుంది అన్నపూర్ణ. రాధ ఆ ఊరి మహిళా మండలికి ప్రెసిడెంటు. ఆ రోజు మహిళా మండలి మెంబర్స్ అంతా రాధ ఇంటికి వచ్చారు. రాధ తల్లిని పలకరించాలని అన్నపూర్ణ గదిలోకి వెళ్లారు. మరో పని మనిషి ఇంకా దొరకలేదు. అన్నపూర్ణకు చీర మార్చడానికి కూడా ఎవ్వరూ లేరు. రాధ టైంకి తిండి పెడుతుంది కానీ
అటువంటి పనులంటే అసహ్యం. మహిళా మండలి మెంబర్స్ సహజమైన స్వభావాలతో అన్నపూర్ణను చూసి చెవులు కొరుక్కున్నారు. మరునాటి నుండి రాధ మీద విపరీతమైన ప్రచారాలు జరిగిపోతున్నాయి. మహిళా మండలి ప్రెసిడెంట్గా గొప్ప ఆధునిక భావాలు కనపరుస్తూ కన్నతల్లిని హీనంగా చూస్తుంది అంటూ. మరో పక్క పని మనిషి అంజమ్మ పనిపోయిందన్న కక్ష కొద్దీ ఆ ఇంట్లో తను చూసిన వాటికి మరికొన్ని రంగులు పులిమి రాధను తేలిగ్గా మాట్లాడసాగింది. అన్ని రకాల మాటలు రాధ చెవిన పడ్డాయి. తన తల్లి మూలంగా సంఘంలో తన స్టేటస్కు మచ్చ ఏర్పడుతుంది అని, ఇలా అయితే తన విలువ తగ్గిపోతుందని ఆమెకు కష్టంగా అనిపించింది. 2 రోజులు ఏకదీక్షగా ఆలోచించి అందుకో పరిష్కారం ఎన్నుకుంది. గోపాల్ భార్య నిర్ణయాన్ని ఆమోదించలేదు. ఎప్పుడూ భర్తను లెక్క చేయని రాధ ఈసారి లెక్క చేయలేదు. తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్చింది. తల్లి కింద నెలకు వాళ్లకు ఇంత డబ్బిస్తానని తల్లిని శ్రద్ధగా చూడమని ఆ ఆశ్రమం అధికారిని కోరింది. ఊళ్ళో మళ్లీ కొన్ని రోజులు రాధ మీద వదంతులు పుట్టాయి. రాధ లెక్క చేయలేదు. అన్నపూర్ణకు కూతురు దగ్గర కంటే ఇక్కడ కాస్త బాగానే ఉంది. ఎంతో ఆస్తి ఉన్న తను ఇలా అనాథల మధ్య బ్రతకడం ఆమెకు చాలా బాధగా ఉంది. కూతుళ్ల సొమ్ము తినకుండా ఇలా పరాయి వారు పెట్టే తిండి తినడమే మేలు అనిపిస్తోంది ఆమెకు. ఆ రోజు ఆయాలు మాట్లాడుకుంటున్న మాటల్లో తెలిసింది అన్నపూర్ణకు, రాధ తన కింద శరణాలయం వారికి డబ్బు కడుతోంది అని. డబ్బు ఎరగా వేసి కూతురు తనను వదుల్చుకుంది అని అర్థమైంది. అన్నపూర్ణ వళ్ళు అసహ్యంతో కంపించిపోయింది. ఆ రోజు మొదలు 10 రోజులు అన్నపూర్ణ ఆహారం ముట్టుకోలేదు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం. మహిళా మండలి వారు అనాథ శరణాలయంలో పంచడానికి లడ్డూలు తెచ్చారు. రాధ రాలేదు. అన్నపూర్ణ వాళ్లను చూసి కళ్ళు తిప్పలేదు. ఆయాలు పిలిచారు. అన్నపూర్ణ మాట్లాడలేదు. మరో 2 నిమిషాలకు అక్కడున్న అందరూ తెలుసుకున్నారు అన్నపూర్ణమ్మ మరణించింది అని. ఆమె తల దగ్గర చీటి. మహిళా మండలి సభ్యులు విప్పి చదివారు. పడుకునే రాసినట్టుంది. అక్షరాలు వంకర టింకరగా ఉన్నాయి. ఆడపిల్లలే ఆస్తి అనుకుని ఉన్న ఆస్తి వాళ్లకే ఇచ్చాను. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు చూస్తారని నమ్మి వాళ్లకు జీవనాధారం ఏమీ ఉంచుకోకుండా పిల్లలకు అప్పగించకూడదు. బహుశా నన్ను తలుచుకుంటే ఇక ఎవ్వరూ ఆ పని చెయ్యరేమో. నా కూతురు డబ్బు ఎరగా పెట్టి నన్ను వదుల్చుకుంది. కనీ పెంచిన తల్లి అంటే ప్రేమలేని రాధ కాని, నా పెద్ద కూతురు చాముండి కాని నా అంత్యక్రియలు చెయ్యరాదు. ఈ శరణాలయం వారే దయతో ఈ అనాథ ప్రేతానికి అంత్యక్రియలు జరపమని కోరుకుంటున్నాను. ఇట్లు అన్నపూర్ణమ్మ. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు